హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే వర్క్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా ఓన్లీ ఇల్లు ఒకటే తొట్టముంది, ఇంకేమీ లేదు. పని అంతా చేస్తాను కానీ ఇల్లు తొట్టం అయితే లేట్ అయిపోయింది. ఇంకా మా ఆయనగా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే తొడకూడదని చెప్పేసి ఊరుకున్నమాట. ఓ అరగంట పోయి తొడతామని చెప్పేసి బయట 10 రోజులు వారం రోజులు నుంచి అసలు ముసిరిగా ఉందండి. చిరాకు ఉంటుంది కానీ ఇంకా చల్లగా ఉంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. చూసారు అలా వర్షం పడుతూనే ఉంది, అసలు తగ్గట్లేదు అన్నమాట. ఇలాగ రోజు వస్తామని కురుస్తూనే ఉందండి. మాకైతే మీకైతే కురుస్తుందా లేదా? ఈ రోజు వచ్చేసి ఇంకా మా అబ్బాయికి అయితే మార్నింగ్ క్యారేజ్ పెడతాను కాబట్టి తొందరగా అయితే ఇంకా వంట అయితే చేస్తాను. 7-7:15 అవుతాయి వంట అవుద్దండి. ఈరోజు అయితే మిల్లిమేకర్ కర్రీ వండనమాట. తర్వాత వచ్చేసి ఇంకైతే అయిపోయింది కానీ అయితే దోశలు వేసుకొని తినేస్తాం అన్నమాట. మా గోధుమ పిండి దోశలు అయితే వేసుకొని తినేస్తాం. ఇంకా టీలు అన్నీ తాగేస్తామండి. ఇంకైతే కనుక ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా అందరికీ ఇప్పుడు కలిపి వండేస్తాం అన్నమాట. విధులు మాత్రమే ఇంకా దోశలు గట్టి ఏం తినంటుంది. ఒక సున్నులు మాత్రం అలా తింటూ తిరుగుతుందండి. వర్షంగా ఉంది కదా, బాగానైతే చలిగా ఉంది, వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకైతే అలాగే నేను ఏం చేయట్లేదులేండి. ఇప్పుడైతే కొంచెం బ్రష్ తీసుకుంటాను. తర్వాత అయితే ఇంకేం పని లేదండి. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి. మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, ఇంకా చారు అయితే పెట్టాలి కదా, ఇంకైతే పెట్టినాను ఈ రోజు అయితే కనుకండి. ఈ ఒక్క పని ఇల్లు అయితే తొడమైపోతే ఇంక పని అంతా అయిపోయినట్టే. ఓకే, బాయ్ బాయ్.